హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఆన్సర్కి మరియు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఎనీ టైం రిలీజ్ కావచ్చు. వెబ్సైట్లో అయితే ఇప్పటి నుంచి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అండ్ జూన్ సెకండ్ వీక్లో రిజల్ట్, ఫస్ట్ వీక్ ఎండింగ్లో సెకండ్ వీక్లో రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ అంతా వీడియోని ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటైర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి లీస్ట్ 5 గౌట్ అండ్ లీస్ట్ 5 ప్రైవేట్ అంటే ప్రిఫరెన్స్, స్టూడెంట్ ప్రిఫరెన్స్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి 2024లో, ఇప్పుడు ఎంత ఉండొచ్చు అనేది వీడియోలో అయితే చూద్దాం. అండ్ ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్, ఎంబీబీఎస్, బీడీఎస్, మేనేజ్మెంట్ కోటా. అండ్ మాకు మెంటర్షిప్ మీద అసలు ఐడియానే లేదు, అంటే మెంటర్షిప్ అంటే కౌన్సిలింగ్ మీద ఐడియానే లేదు. మాకు మెంటర్షిప్ కావాలి, ప్రతి కౌన్సిలింగ్ హెల్ప్ అండ్ డైరెక్ట్ టచ్లో ఉండి మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి అండ్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవడానికి కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా మీకు గ్రూప్లో యాడ్ చేసి మీకు ఎవ్రీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం ఒకసారి చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజీలో టాప్ లీస్ట్ 5. సో జయశంకర్, భూపాలపల్లి, నారాయణపేట, ములుగు, కొమ్రంభీం, అసోబాద్, గవర్నమెంట్, గద్వాల్ ఇవైతే ఉండడం జరిగింది కట్ ఆఫ్లో. సో వీటి కట్ ఆఫ్ చాలామంది అడుగుతున్నారు. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మీరు స్కిప్ కూడా చేయొచ్చు, ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళు చూడండి. అండ్ ఓపెన్ కనుక చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ లీస్టులో 514 మార్క్స్ వచ్చాయి. అంటే పోయినసారి మార్క్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఈసారి అయితే దాదాపు మీకు చాలా తక్కువలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 430 అలా వచ్చినా కూడా ఓపెన్లో 420, 430 మధ్యలో వచ్చినా కూడా వచ్చే అవకాశాలు అయితే గవర్నమెంట్ ఉన్నాయి. అండ్ ఇంకొక బీసీఏ చూసినట్లయితే 437 గవర్నమెంట్ సీట్ లాస్ట్ టైం వచ్చింది. ఈసారి 340, 50 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే ప్రెడిక్షన్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ బీసీబీ చూస్తే బీసీబీ కేటగిరీలో గవర్నమెంట్ 496 మార్క్స్కి అయితే వచ్చాయి. అండ్ ఈసారి దాదాపు ఒక 400 పైన వచ్చినట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నట్లు అయితే మనకు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. అండ్ బీసీసీ గవర్నమెంట్ సీట్ 452 మార్క్స్కి అయితే వచ్చింది. ఈసారి ఒక 360 పైన ఉన్నట్లయితే మంచి ఛాన్సెస్ అయితే మీకు ఉండే అవకాశం అయితే ఉంది గవర్నమెంట్ కాలేజ్లో. అండ్ బీసీసీ అయితే చూసాం. అండ్ బీసీడీ చూసినట్లయితే 502 మార్క్స్ కట్ అయింది. బీసీ 502 మార్క్స్ కట్ అయింది. ఈసారి ఒక 410 పైన ఉన్నట్లయితే కాస్త బెస్ట్ ఛాన్సెస్ ఉన్నట్టయితే ప్రజెంట్ ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి. అండ్ బీసీఈ చూసినట్లయితే 493. సో ఈసారి కూడా ఒక 400 పైన 4 to 420 మధ్యలో ఉన్నట్లయితే ఛాన్సెస్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్సీ సో కేటగిరియేషన్ జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ జరగకపోతే పోయినసారి 448 ఉంది. అండ్ ఈసారి అయితే మీకు 360 పైన వచ్చినట్లయితే గవర్నమెంట్లో కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్టీ చూసినట్లయితే 459 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఈసారి ఒక దాదాపు మీరు చూసుకున్నట్లయితే 380, 370 పైన ఉన్నట్లయితే బెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నట్టు ప్రజెంట్ ట్రెండ్స్. అండ్ అదేవిధంగా మనం చూసినప్పుడు గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో ప్రైవేట్లో మనం చూస్తే ప్రతిమ వరంగల్, సురభి సిద్దిపేట, సంగారెడ్డి, ఫాదర్ కొలంబో, నోవా అంటే చివరిలో వచ్చింది. సో ఇవైతే పోయినసారి లిస్ట్ ప్రిఫరెన్స్లో ఉన్న కాలేజ్లు మీకు తెలుసు. సో ఇప్పుడు మీరు ఈ లిస్ట్ ప్రకారం చూసినట్లయితే సో దీంట్లో 502. సో గవర్నమెంట్ అయితే 514, 502 అంటే 12 మార్క్స్ చేంజ్ మాత్రమే ఉంది. అండ్ సీట్ వస్తుందా లేదా అని చాలామంది డౌట్ మనల్ని అయితే అడుగుతున్నారు. సో 410 పైన వచ్చినట్లయితే బెస్ట్ ఛాన్సెస్ ఉన్నట్లే అని ప్రజెంట్ ట్రెండ్స్ అయితే చెప్తున్నాయి. ఏదైనా కూడా ఒకసారి రిజల్ట్ వస్తేనే పక్కా మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా కూడా రిజల్ట్ రావాల్సిందే. బీసీఏ 419 పైన వచ్చింది పోయినసారి ప్రైవేట్లో, ఈ లీస్ట్ కాలేజీలోనే అనేది ప్రైవేట్ అంటే చివరి వరకు 419 వచ్చింది. సో ఈసారి కూడా మీరు చూసినట్లయితే 330, 20 పైన వచ్చినట్లయితే మీకు బెస్ట్ ఛాన్సెస్ అయితే బీసీఏలో ఉన్నాయి. బీసీబీ చూసినట్లయితే 483 ఉంది బీసీబీ. అండ్ 390 పైన వచ్చినట్లయితే ఛాన్సెస్ ఉండొచ్చు. 400 పైన వచ్చినట్లయితే ఉండే అవకాశాలు అయితే బీసీబీలో ఉన్నాయి. బీసీసీ 431 లీస్ట్, ఈ టాప్ లీస్ట్ 5 కాలేజ్లో 431. ఈసారి ఒక 350 పైన వచ్చినట్లయితే మీకు బీసీసీలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీడీ 493. సో గవర్నమెంట్కు 502, జస్ట్ 9 మార్క్స్ తేడా మాత్రమే ఉంది రెండింటి మధ్యలో. సో 400 పైన వచ్చినట్లయితే ఛాన్సెస్ మీకు సీట్ రావడానికి అయితే ఉంటాయి. అండ్ బీసీఈ చూస్తే 483 గవర్నమెంట్కు ప్రైవేట్కు 10 మార్క్స్ డిఫరెన్స్. అండ్ 400 పైన వీళ్ళకు కూడా సేమ్
వస్తే మంచి ఛాన్స్ అయితే ఉంటాయి. ఏదైనా రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇది నన్ను పదే పదే అడిగే వారి కోసం మాత్రమే. అండ్ ఎస్సీలో 433 ఉంది. అండ్ అది దాదాపు 350 పైన వచ్చినట్లయితే మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎస్టీ 443 గవర్నమెంట్‌కు, ప్రైవేట్‌కు 16 మార్క్స్ తేడా ఉంది. 443 అంటే 360 అబోవ్ వచ్చినట్లయితే ఛాన్సెస్ అయితే బానే ఉంటాయి. సో, ఇదైతే మీకు లీస్ట్ కాలేజెస్ అంటే తక్కువ మార్కులు వచ్చినా వచ్చేటువంటి కాలేజెస్ పోయినసారి పోయినసారి ఉన్నటువంటి ట్రెండ్స్‌ని బట్టి.